హలో గైస్, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. ఇప్పుడు మిగతా 5 మనం పలుకుదాం. వాగ్దానాలు విశ్వాసంతో మనం పలకాలి. రండి, నాతో పాటు చెప్పండి. 26 to 30 రండి చదువుదాం. 26 దేవుడు నాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే హెచ్చును. 2 తిమోతి 1:7. 27 యెహోవా కొరకు కనిపెట్టుకుందును, ధైర్యము తెచ్చుకొని నా హృదయమునను నిబ్రముగా నుంచుకుందును. కీర్తనలు 27:14. 28 నేను చేయు కార్యమన్నిటినీ యెహోవా ఆశీర్వదించెను. నేను అప్పిచ్చదును కానీ అప్పు చెయ్యను. ద్వితీయోపదేశ కాండము 28:12. 29 నా 10వ భాగమంతియు చెల్లించదును. ఆయన ఆకాశ వాక్యలను విప్పి నన్ను దీవించెను. మలాకి 3:10. 30 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసునందు మహిమలో నా ప్రతి అవసరములను తీర్చును. ఫిలిప్స్ 4:19. ఓకే, ఈ యొక్క వాగ్దానాలు విశ్వాసముతో నాతో పాటు పలకారు కదా. విశ్వాసముతో పలకండి. ఇప్పుడు ఒక్కటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆ పని అవ్వట్లేదంటే మన విశ్వాసం అనేది మనం కోల్పోతాం, మన నమ్మకం అనేది కోల్పోతాం. కానీ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మన విశ్వాసం కానీ మన నమ్మకం కానీ ఏ క్షణాన మనం కోల్పోకూడదు. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ ఏ సిచ్యువేషన్లో అయినా సరే నిరీక్షణతో నా తండ్రి ఖచ్చితంగా మార్గం ఏర్పాటు చేస్తారు అని విశ్వాసం అనే నమ్మకం కలిగి ఉండాలి. అలా ఉంటారనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో మీకు మళ్ళీ పెడతాను. వాక్యాలు కావచ్చు, ఇంకా మిగతా అన్ని వీడియోస్ మళ్ళీ మీకు పెడతాను.